Hi guys, welcome to Spoken English Conversations Part 3. Today we'll see few sentences from Telugu and we'll convert them to English. మనం తెలుగు కన్వర్జేషన్స్ ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్, నేను బాలుడను. నేను బాలుడను. ఐ యామ్ ఏ బాయ్. నేను అంటే ఐ యామ్, బాలుడు అంటే బాయ్. ఐ యామ్ ఏ బాయ్. నా పేరు సందీప్. నా పేరు సందీప్. మై నేమ్ ఇస్ సందీప్. పేరు అంటే నేమ్, నా అంటే మై. నా పేరు అంటే మై నేమ్. మై నేమ్ ఇస్ సందీప్. హలో, నా పేరు సునీత. హలో, నా పేరు సునీత. నా పేరు అంటే మై నేమ్. హలో, మై నేమ్ ఇస్ సునీత. నేను ఢిల్లీలో నివసిస్తాను. నివసిస్తాను అంటే మనం వర్డ్ యూజ్ చేయాల్సింది ఇంగ్లీష్లో లివ్. ఓకే, ఐ లివ్ ఇన్ ఢిల్లీ. ఐ లివ్ ఇన్ ఢిల్లీ. నేను ఢిల్లీలో నివసిస్తాను. నాకు 30 సంవత్సరాల వయసు. నాకు 30 సంవత్సరాల వయసు. సంవత్సరాలని ఇంగ్లీష్లో ఇయర్ అంటాము. సంవత్సరాలని ఇంగ్లీష్లో ఇయర్ అంటాము. వయసు అంటే ఓల్డ్. వయసు అంటే ఓల్డ్. ఐఎమ్ 30 years old. ఐఎమ్ 30 years old. నేను ఒక విద్యార్థిని. నేను ఒక విద్యార్థిని. నేను అంటే ఐ యామ్. ఒక విద్యార్థిని. నేను అంటే ఐ యామ్. ఒక విద్యార్థిని. ఐ యామ్ ఏ స్టూడెంట్. విద్యార్థి అంటే స్టూడెంట్ ఇంగ్లీష్లో. ఐ యామ్ ఏ స్టూడెంట్. నాకు ఈత అంటే ఇష్టం. ఈతని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్విమ్. స్విమ్. ఇష్టం అంటే లైక్. ఇష్టంని ఇంగ్లీష్లో లైక్ అంటాం. నాకు ఐ. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేద్దాం. నాకు ఈత అంటే ఇష్టం. ఐ లైక్ స్విమ్మింగ్ ఆర్ ఐ లైక్ టు స్విమ్. ఐ లైక్ టు స్విమ్. నేను పుస్తకాలు చదవడానికి ఇష్టపడతాను. పుస్తకాలు చదవడానికి ఇష్టపడతాను. ఇష్టపడతాను అంటే ఐ లైక్. ఐ లైక్ టు రీడ్ బుక్స్. ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఓకే, పుస్తకం చదవడానికి అంటే రీడింగ్. ఐ లైక్ రీడింగ్ బుక్స్. నేను కథలు రాయడానికి ఇష్టపడతాను. నేను కథలు రాయడానికి ఇష్టపడతాను. ఐ లైక్ రైటింగ్. ఐ లైక్ టు రైట్ స్టోరీస్. ఐ లైక్ టు రైట్ స్టోరీస్. నేను కథలు రాయడానికి ఇష్టపడతాను. నేను శిల్ప. ఐ యామ్ శిల్ప. నేను అంటే ఐ యామ్. శిల్ప అంటే శిల్ప. ఐ యామ్ శిల్ప. సో మనం ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ పార్ట్ 3 చూసాము. ఇందులో చాలా తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేస్తారో మరిన్ని వీడియోస్ మీ ఈమెయిల్కి వస్తాయి. ఓకే, సో వచ్చే వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ పార్ట్ 4 చూద్దాం.